ఫ్యామిలీలో వచ్చేసరికి ముగ్గురికి ఇచ్చారు టికెట్స్. ఇన్ని టికెట్స్ ఒకే ఫ్యామిలీలో ఇవ్వడం ఏంటి అనే చర్చ నడుస్తా ఉంది. ఫ్యామిలీలో ముగ్గురు వేయడం కాదండి, ఫ్యామిలీలో క్రెడిబిలిటీ ఉండేటోళ్ళకి అందరికి ఇచ్చినారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీలో బీసీ క్యాండిడేట్ ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడు నాకు సార్తో ఉండే రిలేషన్స్ అయినా కానివ్వండి, సార్ నన్ను అబ్జర్వేషన్ చేయడం అయినా కానివ్వండి, నేను ఇన్ఫ్రా కంపెనీలో ప్రాజెక్టులు చేసిందన్నీ కూడా ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆ రకంగా నా క్రెడిబిలిటీని బట్టి ఆయన ఇచ్చారు. కానీ వాళ్ళు ఎవరో రికమెండ్ అట్లా ఏం జరగలేదండి. రికమెండేషన్ అనేది ఈసారి జరగలేదు. ప్రతి ఒక్కటి సర్వే చేసి, సర్వేలో ఈ క్యాండిడేట్ని పెడితే ఎట్లుంటుందో పల్స్ చెక్ చేసి, ఆ పల్స్ ప్రకారం ఐవీఆర్ కండక్ట్ చేసి, ఐవీఆర్లో సక్సెస్ అయితేనే మనల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ మరోలా వినిపిస్తోంది, మీ టికెట్ తీసుకోవడం కోసం డబ్బు ఏర్లై పారించారు అని చెప్పేసి. ఎక్కడుంది డబ్బులు పారడానికండి? ఉంటే ఇవ్వమనండి, నేను అదే పెడతా. ఖర్చులు ఏమైనా ఉంటే విపరీతంగా ఖర్చు జరుగుతుంది. డబ్బులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం, పార్టీ అడుగుతున్నాం డబ్బులు లేక ఎట్లా చేయాలని. అది కాదండి, క్రెడిబిలిటీని బట్టి క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చారండి.